పెళ్లి చేసుకోవాలంటే మగపిల్లలు భయపడిపోతున్నారు. ఎలాంటిది వస్తుందో ఏంటో అని. నేను నిన్న ఒకళ్ళు నాకు చెప్పారండి మా ఫ్రెండ్స్. వీళ్ళు మగపెళ్లి వాళ్ళు ఆడపిల్ల ఇంటికి ఫోన్ చేసి, మీ అమ్మాయి నచ్చింది, జాతకాలు బాగానే ఉన్నాయి, మీతో మాట్లాడదాం అనుకున్నాను అంటే, మా మా అతను ఎత్తాడనమాట. పెళ్లి కూతురు ఫాదర్ ఎత్తి, మా ఆవిడ లేరండి, వచ్చిన తర్వాత మా ఆవిడని కనుక్కొని చెప్తాను మా మిస్సెస్ని, ఆవిడ లేరు, ఆవిడ వచ్చిన తర్వాతే మాట్లాడతారు దీని గురించి అని చెప్పారట. అయిపోయింది, వీళ్ళు ఫోన్ పెట్టేశారు. అదే మాట మగపిల్లాడికి కనుక ఆడపిల్ల వాళ్ళు ఫోన్ చేస్తే కనుక, అక్కడ మగపిల్లాడు ఫాదరు, మా ఆవిడ లేదండి, ఆవిడని అడిగి చెప్పాలి, ఆవిడ లేరు కాబట్టి నేనేం చెప్తానండి అంటే, అప్పుడు వెంటనే, ఏయ్ మీ ఇంట్లో మీ అత్తగారి పెత్తనంలా ఉంది, చూసుకుంటూ ఉండి వెళ్ళంగానే ఆవిడ సంగతి తెలుసు, మీ మామగారు చూడు ఆడదాని మాట వింటాడనుకుంటా, మావిడ లేదండి, మావిడిని అడిగి చెప్తాను అంటున్నాడు ప్రతిదీ అంటున్నారు. అక్కడ ఆడపిల్ల తండ్రి చెప్తేనేమో బాధ్యత, మగపిల్లాడి తండ్రి చెప్తేనేమో చేతగాంతనం అంటున్నారు. ఇది ఇలాంటి తలనొప్పులు కూడా వస్తున్నాయి ఈ రోజుల్లో. ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది పిల్లల్ని కన్న తర్వాత. పెళ్లి కూతురులో అమ్మా నాన్నలతో ఇలాంటి మాటలు. మగపిల్లాడి తండ్రి మావాడిని అడిగి చెప్తానంటేనేమో చేతగానివాడు. ఆడపిల్ల తండ్రి మాత్రం, మా మిస్సెస్ ఇంట్లో లేరండి, ఆవిడ రాగానే మాట్లాడదాం, ఆవిడ వచ్చిన తర్వాత మాట్లాడతారు, ఏది మాట్లాడినా అంటేనేమో మర్యాద, గొప్పతనం, గౌరవించడం, ఆడదానికి సంస్కారం ఉందని చెప్పడం, ఇవన్నీ. మీరేమంటారు నేను అన్నదానికి చెప్పండి.